మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతూనే ఉంది. విడుదలైనప్పటి నుంచి రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ఫ్యాన్స్ ని తెగ ట్రీట్ చేస్తుంది. తాజా కలెక్షన్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ సినిమా 350 కోట్ల మార్కును దాటి రీజనల్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలు కూడా ఈ పెద్ద న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం వసూళ్ల పరంగానే కాదు, ప్రేక్షకుల ఆదరణలో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా బుక్ మై షో ప్లాట్ఫామ్లో 3.6 మిలియన్లకు పైగా టికెట్లు సేల్ అయ్యి ఆల్ టైమ్ హైయెస్ట్ టికెట్ సెల్లింగ్ రీజనల్ ఫిలిం గా ఎంఎస్జి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డును ఇది ఘనంగా బ్రేక్ చేసింది. ఆ సినిమా మొత్తం రన్ లో 3.59 మిలియన్ టికెట్లు విక్రయించగా ఎంఎస్జి కేవలం 15 రోజుల్లోనే ఆ మార్కును దాటేయడం విశేషం. 15 రోజుల్లోనే 350 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు సాధించిన ఈ సినిమా ఇంకా తన రన్ ఆపే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రాబోయే కొన్ని వారాల్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లో ఎంఎస్జి ఆధిపత్యం కొనసాగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ మార్కెట్లో కూడా చిరంజీవి క్రేజ్ మరోసారి రుజువైంది. నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ మార్కుకు దగ్గరగా ఈ సినిమా పరుగులు తీస్తుంది. ఇది ఇప్పటికే చిరంజీవి కెరీర్లోనే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనూ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్ లో 400 కోట్ల గ్రాస్ ను కూడా టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే అన్ని ఏరియాల్లో పెట్టుబడులు రికవరీ చేయడం, ఇది నిర్మాతలకు భారీ లాభాలను అందించడమే కాకుండా మరో రికార్డును ఎంఎస్జి తన ఖాతాలో వేసింది. పాన్ ఇండియా ట్యాగ్ లేకపోయినా పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను అధిగమించడం ఈ సినిమాకు లభించిన అసలైన గౌరవం.